ఈరోజు మనం అనాహతాబ్జ నిలయ నుండి రాకిణ్యంబా స్వరూపిణి వరకు ఉన్న నామాల గురించి వివరించుకుందాం. అనాహతాబ్జ నిలయ అంటే ఈవిడ హృదయస్థానం యందు ఉంటుంది దేవత. శ్యామాభ, శ్యామ వర్ణంలో ఉంటుంది. శ్యామ అంటే నీలం రంగులో ఉంటుంది. 14 సంవత్సరాల వయసు ఉంటే శ్యామ అని అంటారు. అమ్మవారిని 14 సంవత్సరాలు ఉన్నామగానే మనము భావన చేయాలి. వదనద్వయ, వదనం అంటే ముఖం, ద్వయ అంటే 2, ఆమెకు 2 తలలు ఉంటాయి. దంష్ట్రోజ్వల, అమ్మవారికి అటు ఇటు కోరలు ఉంటాయి, 2 కోరలు. అక్షమాలాధిధర, అమ్మవారి ఆయుధాలు అక్షం, శూలం, కపాలం, డమరుకం. రుధిర సంస్థిత, ఈ అమ్మవారు నెత్తురికి అధిష్టాన దేవత. మన శరీరంలో నెత్తురు అనే ధాతువుకు అధిష్టాన దేవత. రక్తానికి సంబంధించి ఏ దోషాలు ఉన్నా ఈ అమ్మవారిని ఆరాధించడం మంచిది. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత, ఈ అమ్మవారి చుట్టూ 12 మంది దేవతలు ఉంటారు. కా నుంచి ఠా వరకు ఉన్న అక్షరాలకి దేవతలు. కాళరాత్రి, ఘాతీత, గాయత్రి, ఘంటాధారిణి, న్యామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి. తర్వాత స్నిగ్ధౌదన ప్రియ, అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలంటే ఆవు నేతితో తడిపిన ఆహారం. ఇక్కడ స్నిగ్ధ అంటే నేతితో తడిసిన, అదే ఔదనం అంటే ఆహారం, అంటే నేతితో తడిపిన అన్నాన్ని ఆమెకి నైవేద్యంగా సమర్పించాలి. మహావీరేంద్ర వరద, గొప్ప సాధన చేసిన వారికి ఆవిడ వరం ఇస్తుంది. గొప్ప ఉపాసకులు అంటే శ్రీ విద్యోపాసకులు, ఎవరెవరు గొప్ప గొప్ప ఉపాసనలు చేస్తారో వాళ్ళకి ఆమె వరాలు ఇస్తూ ఉంటుంది. సోమయాగంలో ఉపయోగించే పాత్ర పేరుని మహావీర అంటారు. రాకిణ్యంబా స్వరూపిణి అంటే అమ్మవారి పేరేంటి? రాకిణీశ్వరీ దేవి. రాకిణ్యంబ, ఈ అమ్మవారికి ఆరాధిస్తే రక్తానికి సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి. శ్రీమాత్రే నమః.